ఎంతమంది ఉంటారా? సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఇతను పిలిస్తే ఇంతమంది వచ్చారా? తాను సూప్ మేర అంతా జనమే. కనపడినోళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అల్లుడు, వీళ్ళంతా మన రాష్ట్రం వాళ్ళేనా? పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారా? పుట్టిండె మలకపేట పట్టిండె గెలుపు బాట ఎత్తే గులాబీ జెండా పేదోళ్ళ గుండె నిండా. ఎత్తే గులాబీ జెండా పేదోళ్ళ గుండె నిండా. పుట్టిండె మలకపేట పట్టిండె గెలుపు బాట ఎత్తే గులాబీ జెండా పేదోళ్ళ గుండె నిండా. వస్తుండు పల్లె పల్లె ఆ తూరుపు పొద్దల్లే మన కారుకు ఓటేసి గెలిపించుదామె సెల్లే. దచ్చన్న దారిలో లచ్చన్న దారిలో దచ్చన్న దారిలో బయలెల్లే లచ్చన్న గులాబీ దండై మన చెల్మెడ లచ్చన్నో చెల్మెడ లచ్చన్న. లచ్చన్న దారిలో బయలెల్లే లచ్చన్న గులాబీ దండై మన చెల్మెడ లచ్చన్నో చెల్మెడ లచ్చన్న. వెములవాడవే కళ్ళ ఎదురు చూసే అన్న కొరకు ఎదురు చూసే అన్న కొరకు అభివృద్ధి పరుగులు పెట్టించే లచ్చన్న కొరకు పెట్టించే లచ్చన్న కొరకు చందుర్తి చెలో అంటూ సాగుతుంది మును ముందుకు. సాగుతుంది మును ముందుకు. గెలుపు జెండా ఎగిరేయగ తోడయ్యే చెల్మెడకు తోడయ్యే చెల్మెడకు. దోస్తర దిన్నంటూ వేల జనం గదులుతున్నరో సారు కేసీఆర్ పాలన దలుచుకున్నరో. దచ్చన్న దారిలో లచ్చన్న దారిలో లచ్చన్న దారిలో బయలెల్లే లచ్చన్న గులాబీ దండై మన చెల్మెడ లచ్చన్నో చెల్మెడ లచ్చన్న. ఆహా కోనరావు పేట కదము దొక్కి నడమ నడమ నడమవే రామక కలిసి నడుము గట్టవే రామక. నడమ నడమ నడమవే రామకో కలిసి నడుము గట్టవే రామక. గులాబీల జన్నలమ్మ గులాబీ
రోజులు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వింటున్నారు మీరు ఏమంటున్నాడు? ఆయన ఒక్కటే మాట చెప్తుండు, తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, ఎవ్వలకు కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, 95% మందికి. వీళ్ళందరికీ ఈ బీదోళ్లకు, ఈ చిన్న రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుడు బేకారు, వీళ్ళకు 3 గంటల కరెంటు చాలు, 10 HP మోటార్ పెడితే 3 గంటలలోనే 3 ఎకరాలు వారుతుంది అని రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి 3 గంటల కరెంట్ ఇచ్చుకుందామా? 3 గంటల కరెంట్ కావాలన్నా? 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయండి, 24 గంటలు కావాలంటే మా కోటేయండి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకి, ఇప్పటికి చేసిన పథకాలు మీ కళ్ళ ముంగట్టున్నాయి, ఇంకా కొన్ని కొత్త పథకాలు తీసుకొని రాబోతా ఉన్నాం. ఇలా రైతు బీమా ఎవరికి వస్తుంది? జాగా ఉన్న వాళ్ళకు, పొలం ఉన్న వాళ్ళకు వస్తున్నది. మరి భూమిలో ఉన్న వాళ్ళ సంగతి ఏంది ఇలా అడుగుతా ఉన్నా. అందుకే భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచన చేసి, మీకు తెల్ల కార్డులు ఉన్న వాళ్ళు ఒకసారి చేయలేవట్టు, తెల్ల కార్డులు ఉన్న వాళ్ళు ఇదికు లేవా తెల్ల కారట్లు? అబద్ధం మీద కడతారు నాకు తెలియదా? 93 లక్షల తెల్ల కారట్లు ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి తెల్ల కార్డులు, నాకు ఎరికే. లేనో లెవెల్ లేరు, అందరికి ఉన్నాయా? తెల్ల కారట్లు ఉన్న వాళ్ళందరికీ జాగా ఉన్నా లేకపోయినా, భూమి ఉన్నా లేకపోయినా, ప్రతి ఒక్కరికి జీవిత బీమా, 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం. రైతు బీమా ఎట్లనో ఇది కూడా గట్లనే కేసీఆర్ బీమా చాలు చేస్తున్నాం. అదే విధంగా ఇవాళ మీ కోనరావుపేటలో వడ్లు వండిస్తున్నారు, బియ్యం బ్రహ్మాండంగా పడతాను. అందుకే కేసీఆర్ గారు మరొక కొత్త ఆలోచన చేసి, ఇవాళ మనం వండించే వడ్లు, మనం తయారు చేసే బియ్యం దేశానికి మువ్వ పెడుతున్నది మన తెలంగాణ రైతన్న. అందుకే దేశానికి మువ్వ పెట్టే తెలంగాణ రైతన్నకు, దేశానికి మువ్వ పెట్టే తెలంగాణకు మనం ఎందుకు దొడ్డు బియ్యం ఇవ్వాలి అని ఆలోచన చేసి, తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంచి పనేనా ఇది? మంచి పనేనా? సన్న బియ్యం మంచిదేనా? మహిళలకు నెలకు 3,000 రూపాయలు మంచిదేనా? కరెంట్ ఇచ్చుడు మంచిదేనా? కళ్యాణ లక్ష్మి మంచిదేనా? షాదీ ముబారక్ మంచిదేనా? మంచినీళ్ళు ఇచ్చుడు మంచి పనేనా? కరెంట్ ఇచ్చుడు మంచి పనేనా? ఇంకేం చేయాలి మరి? ఇక వండి పెట్టుడు, మూతి దుడుచుడు తప్ప అన్ని ఇంకేం చేయాలి? మరి గిన్ని చేసినాక కూడా లచ్చన్న ఇక గెలవపోడు ఎట్లుంటది? గెలుసుడేనా? గులుగుడు గుద్దుడేనా? నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నా రామన్న, నీ పాలనలో పల్లెలన్నీ మెరిసిపోయెను మా కేటీఆర్ అన్నా. మా అండవు మా గుండవు ఎగిరే గులాబీ జెండవో, జయ హో అన్నా మా కేటీఆర్. కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు, జయమే నీకు బానిసయ్యా మా తారక రామ. వాళ్ళు పెరుగని నీవే అభివృద్ధికి చిరునామా. జయ హో అన్నా మా కేటీఆర్, కల్వకుంట్ల వారసుడా నీకు సాటి లేరు, జయమే నీకు బానిసయ్యా మా తారక రామ. అలు పెరుగని నీవే అభివృద్ధికి చిరునామా. తొడిగి పాలన సాగించినవు, ప్రజా సమస్యలు తీర్చి ప్రజా బంధువైనావు, ఆపదలే తీర్చినవు, ఆశలు నెరవేర్చినవు, నిరుపేదల నిర్భాగ్యుల తలరాతలే మార్చినవు, సంక్షేమ పథకాలతో మా మనసును గెలిచినవు, మా తోడు నీడమై భరోసాగా నిలిచినవు.